దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. జరిగిన మీకందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం రెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క మే మాసము 3వ ప్రభు దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుంటున్నాం. దేవుడు మనకిచ్చిన గొప్ప జీవమును బట్టి, వెలుగును బట్టి, యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించిన రక్షణ అంతటిని బట్టి ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మనము 2 పండుగల మధ్యలో ఉన్నాం. ఏమా పండుగలు చెప్పండి? ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ. ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి ఆ దినం ప్రథమ ఫలముల పండుగగా ఇశ్రాయేలు జరిగించుకుంటారు. వారితో కలిసి వాక్యములో ప్రభువు మనకిచ్చిన క్రీస్తు యేసు మొదటి ఫలమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, మృతులలో నుంచి లేపబడిన ప్రథమ ఫలమైన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన యందు ఆనందిస్తూ ఆయనను బట్టి సంతోషిస్తుంటున్నాం. పునరుద్ధానము వేడుక, వాడుక కాదు, వేడుక. ఇట్స్ ఏ జాయ్. మరి చాలా ఆనందం కలిగించాల్సినటువంటి గొప్ప పండగ ఈ యొక్క ప్రథమ ఫలముల పండగ. ఆ ప్రథమ ఫలముల పండగ నుంచి మొదలుకుంటే 50వ దినం పెంతెకొస్తు దినం వరకు, 50వ దినమైన పెంతెకొస్తు దినం వరకు ఇది క్రీస్తు పునరుద్ధానమును గురించి ధ్యానించుకునేటటువంటి అవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు. గతంలో మనం నేర్చుకున్నాం, లెంట్ డేస్ 40 దినాలు ఉంటే ఈ యొక్క ప్రథమ ఫలముల దినం మొదలుకొని పెంతెకొస్తు దినం వరకు 50 దినాలు ఉంటాయి. 40 దినాలు ఉపవాసం అయితే 50 దినాలు వేడుకలు ఉండాలి. 50 దినాలు ప్రభు మన కొరకే తిరిగి లేచాడనే సంతోషం మనలో కనబడాలి. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు లేచెను అని మనం పాడుకుంటాం. క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి ఆ ఆనందం మనలో కరిగిపోకూడదు, మనలోంచి బయటికి పోకూడదు. We need to be rejoicing in the resurrection. పునరుద్ధాన జీవనం ఎందు మనం ఆనందించగలగాలి. దేవుని ప్రజలు ఆ పునరుద్ధానం ముందు ఎంత ఆనందిస్తారో అంతగా పునరుద్ధాన సందేశం లోకానికి పోతుంది. ఒకరోజు ఈస్టర్ జరిగించుకొని, ఒకరోజు పునరుద్ధాన వేడుక జరిగించుకొని, ఒకరోజు దాన్ని బట్టి ఆనందించి ఒక పండగ చేసుకొని ముగిస్తే మళ్ళీ మనము అదే చీకటి స్థితిలో, అదే నిర్వీర్యమైన స్థితిలో, అదే ఒక నిర్లిప్తమైన బ్రతుకుల్లో మనం ముగిసిపోయేటటువంటి ప్రమాదము దేవుని సంఘానికి ఉంది. కాబట్టి ఈ 50 దినాలు we need to be remembering the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించాల్సిన వాళ్ళం. ఆనందం అంటే ఏంది? కోడిని కోసుకొని తినాలనా? ఆనందం అంటే ఏంది? స్వీట్లు చేసుకొని తినాలనా? ఆనందం అంటే we need to be speaking out. క్రీస్తు పునరుద్ధాన సందేశం మనం మాట్లాడుతూ ఉండాలి. మీకు తెలుసా, లోకంలో మనం మాట్లాడతలేం కాబట్టి అపవాది ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒక మంచి విద్వాంసుడు, పండితుడు ఒక స్టేట్మెంట్ ఆయన రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే, బై ద టైమ్ ట్రూత్ వేక్స్ అప్, బై ద టైమ్ ట్రూత్ వేక్స్ అప్, సత్యము నిద్ర లేచేంత వరకు ద లై గోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నాడు. అబద్ధము లోకమంతా తిరిగి వస్తుందంట. సత్యం మెల్లగా లేచి కళ్ళు తుడుచుకొని నోరు కడుక్కొని మెల్లగా చర్చికి వచ్చేంత వరకు అబద్ధం మొత్తం పోయి లోకమంతా కూడా అబద్ధం ఏం చెప్తుంది? అబద్ధమే చెప్తుంది. ఇట్ స్పీక్స్ అగెయిన్స్ట్ క్రైస్ట్, ఇట్ స్పీక్స్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ స్పీక్స్ అగెయిన్స్ట్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకంగా ఈ లోకం మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతటా అదే జరుగుతూ ఉంది. బికాస్ ద పీపుల్ హూ ఆర్ ట్రస్టెడ్ విత్ ట్రూత్, సత్యమును దేవుడు అనుగ్రహించి మనం నమ్మితే మనం ఆ సత్యాన్ని ప్రకటిస్తలేం. కాబట్టి అసత్యము ఊరంతా తిరిగి ఆ యొక్క అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలు మౌనంగా ఉండడానికి వీల్లేదు. We need to be speaking. విన్నా వినకున్నా, అంగీకరించినా అంగీకరించకున్నా మనం దేవుని యొక్క రక్షణ వాక్యాన్ని మనం మాట్లాడుతూనే ఉండాలి.
పునరుద్ధాన ఆనందాన్ని, పునరుద్ధాన సందేశాన్ని మనం చెబుతూనే ఉండాలి. వీ కెన్ రైజ్ ఎ డిబేట్, మనం ఒకరితో మాట్లాడచ్చు. సువార్త అంటే బైబిల్ పట్టుకొని ఒక వాక్యం తీసుకొని ప్రకటించాల్సినంత అవసరం ఏం లేదు. యూ కెన్ జస్ట్ షేర్ ద మెసేజ్. వీఆర్ సెలబ్రేటింగ్ రిజరెక్షన్. మీకు రిజరెక్షన్ అంటే ఏందో తెలుసా అని ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు ఏదో చెప్తారు, దెన్ యూ కెన్ టాక్. నీకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరాన్ని బట్టి నీవు ఒక మాట వారితో చెప్పగలిగే అవకాశం దేవుడు ఇస్తాడు. సో స్పీకప్. పరిశుద్ధాత్ముడు మీకు ఎందుకు ఇచ్చాడు అంటే మాట్లాడడానికి ఇచ్చాడు. ఈనాడు సంఘాలలో పరిశుద్ధాత్మ అనేసరికి ఎగిరి గంతులేయటం, కేకలేయటం, కింద పడటం, తర్వాత అనేకమైన వింతైన అనుభూతులను పొందటం ఈ యొక్క సంఘాలలో జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడంటే ప్రభువును ప్రకటించడానికి ఇవ్వబడ్డాడు. యూ నీడ్ టు బి స్పీకింగ్ అబౌట్ జీసస్. ఇంకా ఏ కార్యమైనా కానీ అది వ్యక్తిగత అనుభవమే. నీవు వ్యక్తిగతంగా అనుభవించడానికి, ఆనందించడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడలేదు. ప్రభువును ప్రకటించటానికి, క్రీస్తు వాక్యము లోకానికి తెలియజేయబడడానికి ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి పునరుద్ధాన సందేశము ఒక రోజుతో, ఒక వేడుకతో, ఒక వాడుకతో ముగిసిపోవటానికి వీల్లేదు. ఈనాడు సంఘము నిర్లిప్తంగా ఉన్నందువల్ల లోకంలో అబద్ధము రాజ్యం వెళ్తుంది. సంఘము నిర్లిప్తంగా ఉన్నందువల్ల ప్రభుని రాకడ సమీపంగా ఉన్న ప్రభుని రాకడ ఆలస్యమవుతుంది. బికాజ్ ద చర్చ్ ఈజ్ స్లీపింగ్. సంఘము నిద్రపోతా ఉంది. సంఘము చేయాల్సిన పని చేయాల్సిన విధంగా చేయటం లేదు. కాబట్టి ఈనాడు అబద్ధము రాజ్యం వెళ్తుంది. ఈనాడు ప్రభువుని రాకడ ఆలస్యమవుతుంది. సువార్తల్లో, పత్రికల్లో ప్రభు ఏం చెప్పాడు? నేను త్వరగా వస్తానని చెప్పాడు. త్వరగా, వాట్ డస్ ఇట్ మీన్? త్వరగా అంటే 2000 సంవత్సరాల, 2025 సంవత్సరంలో ఉన్నాం. ఇది త్వరగానా? త్వరగా రాకపోవటానికి కారణం సంఘము. త్వరగా రాకపోవడానికి కారణం నీవు, నేనే, మనమే. We did not do what he asked us to do. ఆయన చెప్పింది మనం ఇంకా చేయలేదు కాబట్టి ప్రభుని రాకడ ఆలస్యం అవుతుంది. సంగమా సిద్ధపడు అంటే మనం చాలా బాగా సిద్ధపడతాం. పాటలు నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఆరాధన నేర్చుకున్నాం, దేవుని యొక్క సన్నిధిలో జీవించటానికి కొంత చక్కని ప్రవర్తన నేర్చుకున్నాం, మంచిదే. కానీ సిద్ధపడు అంటే అన్ని విధాలుగా సిద్ధపడటం. యూ నీడ్ టు బి ప్రిపేరింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి భాగంలో కూడా నీ సిద్ధపాటు కనబడాలి. సంఘము లోకాన్ని సిద్ధపరచలేదు కాబట్టి ప్రభుని యొక్క రాకడ బహుశా ఆలస్యం అవుతుందని అనేకమైనటువంటి బైబిల్ విశ్లేషకులు తెలియచేస్తుంటున్నారు. చర్చ్ ఈజ్ క్వైట్. సంఘము మాట్లాడటం లేదు, అండ్ ద వరల్డ్ ఈజ్ స్పీకింగ్. లోకం మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి సంఘమా మేల్కోవాలి. ఈనాడు ప్రపంచ దేశాల్లో చూస్తే అనేకమైన దేశాలలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమంగా చొరబడినటువంటి అనేకమైన వలసదారులు వాళ్ళు అక్కడ పోయి ఆ దేశాలను తిష్ట వేసుకున్నారు. ఇప్పుడు జనం ఎట్టయిపోయిందంటే ఆ దేశస్తులు తక్కువైపోయారు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ దేశం మాది అని ఇప్పుడు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. తెల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండ్లను అమ్మేసి వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన ఆ ఇల్లు ఒకటి కొనుక్కుంటూ నాకు చూపించాడు. ఆ ఇల్లు చూపించి అలా ఇల్లు నేను కొనుక్కుంటున్నాను అన్నాడు. అంటే ఎందుకు కొనుక్కుంటున్నావు, నీకు ఇంత తక్కువలో ఎలా వస్తుంది అంటే, లేదన్న ఇదంతా కూడా ఆక్రమించుకుంటున్నారు, వలస వచ్చిన వాళ్ళు ఈ ఏరియానంతా ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి ఈ తెల్లోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొట్లాడరు, వాళ్ళు వాదించరు, వాళ్ళు యుద్ధం చేయరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెల్లిగా ప్రాంతాలను విడిచిపెట్టి వాళ్ళకు అనువుగా ఉన్న ప్రాంతాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అలాగా నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను అని చెప్పాడు. See, the world is getting occupied. లోకము ఆక్రమించుకోబడుతుంది. ఎవరి చేత?
అబద్ధం చేత, అన్యాయం చేత, దురాక్రమణదారుల చేత ఈ లోకం ఆక్రమించబడుతుంది. అది చూసినప్పుడు వాక్యం కూడా మనము వాక్యంతో రిఫ్లెక్ట్ చేసుకుంటే, వాక్యం మనం ప్రకటించడం లేదు కాబట్టి అబద్ధం ప్రకటించబడుతుంది. యేసు దేవుడు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఏడు అంటాడు. యేసు మనకు ప్రభు, ఆయన రక్షకుడు. యేసు ప్రభు అని ఒప్పుకొనని వాడు తప్ప మనకు విరోధి ఎవడు? ఈ లోకమంతా కూడా యేసు ప్రభు కాదని ప్రకటిస్తూ ఉంటుంది. క్రైస్తవుల్లోనే కొన్ని శాఖలు బయలుదేరాయి. యెహోవా విట్నెసెస్, యెహోవా సాక్షులు అనే వాళ్ళు బయలుదేరారు. యేసు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మానవుడు అని చెప్పే దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు చాలా బయలుదేరారు. ప్రవక్తలు, బోధకులు వీళ్ళు. వాళ్ళు ఎందుకు బయలుదేరారు? మనం బయలుదేరలేదు కాబట్టి వాళ్ళు బయలుదేరారు. మనం ఇక్కడ ఒకవైపు ఆత్మలను రక్షించి, క్రీస్తు దగ్గరికి నడిపించి, వారికి రక్షణలో అనుభవంలోనికి నడిపించి, బాప్తీసు ఇచ్చి సంఘాల్లో చేర్చుకుంటుంటే, వాళ్ళు వెనక నుంచి వచ్చి వీళ్ళందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోతుంటున్నారు. విశ్రాంతి దినం అని ఒకడొస్తాడు, యేసు నామం అని ఒకడొస్తాడు, యెహోవా సాక్షులు అని ఒకడొస్తాడు, మార్మోన్స్ అని ఒకరొస్తారు. చాలా భయంకరమైనటువంటి అబద్ధ బోధలు బయలుదేరినాయి. సంఘానికే నేర్పటం లేదు, విశ్వాసులకే నేర్పటం లేదు. విశ్వాసులు ఇటువంటి వచ్చినప్పుడు కనిపెట్టి జాగ్రత్త పడటం, కనిపెట్టి అటు వారిని తమ ఎదుకు రానియకుండా ఉండేటటువంటి విద్య, అటువంటి ఉపదేశాలు, బోధలు సంఘాలలో జరగటం లేదు. కాబట్టి అనేక మంది చెరపట్టి కొనుక్కోబడుతుంటున్నారు. సంఘమా, జాగ్రత్త పడదాం. ఇదే కాలం దేవుని వాక్యంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వరకు గల వచన భాగాల్లో యేసుక్రీస్తు సీమోను పేతురుతో చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారం ఈ భాగాన్ని ఆరంభించాం. యేసుక్రీస్తు సీమోను పేతురునే ఎందుకు ఎంచుకున్నాడు? వై డిడ్ హీ స్పీక్ టు సైమన్ పీటర్? సీమోను పేతురుతోనే ఆయన ఎందుకు మాట్లాడాడు? ఆయన అంతమందిని విడిచిపెట్టి పేతురు దగ్గరికి ఎందుకు వచ్చాడు అనే విషయాలు కొన్ని మనం గత వారం మనము చూసుకున్నాం. అయితే గత వారం విడిచిన కొన్ని భాగాలను మనం ఇదే కాలం నేర్చుకోబోతుంటున్నాం. సీమోను పేతురుతో యేసుక్రీస్తు 3 సార్లు ఆయన అడుగుతుంటున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇది మనం నేర్చుకున్నాం. మళ్ళీ మీకు అర్థమైనా అర్థం కాకున్నా, మీరు విన్నా అలసిపోయినా మళ్ళీ మీరు నేర్చుకోవాల్సింది, మన ప్రేమను ప్రభు ఎదురు చూస్తున్నాడు. గాడ్ లవ్డ్ us, దేవుడు మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హీ లవ్డ్ us సో మచ్, చాలా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆయన చిందించిన రక్తమును బట్టి మనకు విమోచనను అనుగ్రహించాడు. ఆయన కార్చిన రక్తమును బట్టి మనకు విజయం దొరికింది, మనకు రక్షణ దొరికింది, వెలుగు కలిగింది, జీవములోనికి దాటాం. మరణకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్న మనం, మృతతుల్యమైనటువంటి వాటిని పూజిస్తున్న మనం జీవములోనికి దాటి జీవాధిపతి అయిన దేవుని పూజించటానికి యేసుక్రీస్తు మనకు మార్గమై ఉంటున్నాడు. యేసుక్రీస్తు నందు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అయితే ఇదే కాలం ప్రభు పేతురుతో మాట్లాడుతున్న మాట మనతోనే మాట్లాడుతుంటున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నిన్ను ప్రేమించాను. నిన్ను ప్రేమించి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని నీ కొరకై రిక్తుడనై ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా ప్రాణం పెట్టాను. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాను. పేతురు అంటే పేతురు కొంత కాదు, పేతురు లాంటి మనందరితో కూడా ప్రభు చెప్తున్నాడు, నిన్ను నేను ప్రేమించాను. హౌ మచ్ ఐ లవ్, ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించాను. ఐ లేట్ మై లైఫ్. యోహాను సువార్త 10లో మనం చూస్తాం. ప్రాణం పెట్టాడు, తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. లోకములో
రక్షణ పొందగలిగిన ప్రతి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రభు ప్రాణం పెట్టినటువంటి ప్రభు మన నుంచి ప్రేమను కోరుతుంటున్నాడు. డూ యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మనం గత వారం చూసుకున్నాం, మళ్ళీ మనం చూసుకుంటున్నాం. ఏదది? పేతురును అడగటంలో ప్రభు యొక్క ప్రశ్న చాలా విశ్లేషణాత్మకమైంది. అది మనము ధ్యానిస్తూ పోతుంటే, ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఇంతమందికి ఇన్ని డిఫరెంట్ థాట్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఉదయకాలం నాకు ఇచ్చిన ఈ ఆలోచన ఏంటంటే, మన నుంచి ప్రభు ప్రేమను కోరుతుంటున్నాడు. వీ హ్యావ్ టు రెస్పాండ్ టు హిజ్ లవ్. ఆయన ప్రేమకు మనము ప్రతిస్పందించాలి. ఆయన ప్రేమించిన తీరులో మనం ప్రేమించాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగేసరికి పేతురు విసుక్కున్నాడు. పేతురుకు కొంచెం అయిష్టం అనిపించింది. ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా ప్రభువా, నీవంటే నాకు చాలా ఇష్టం. కత్తి తీసి ఆ మల్కు యొక్క చెవిని నేను తెగ నరికాను కదా, అంత కోపం నీ పైన ఎవరైనా దాడి చేస్తే నీకెంత నా ప్రేమ నీకు తెలియదా ప్రభువా? నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని పేతురు 3 సార్లు ప్రభుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యోహాను సువార్త 21లో 17 అంటున్నాడు, నీవు నన్ను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? He wants us to love him. ప్రభు మనల్ని తిరిగి ప్రేమించమని కోరుతుంటున్నాడు. రెండవది, అందరికంటే ఎక్కువగా ప్రేమించమని ప్రభు కోరుతుంటున్నాడు. పేతురుతో అంటున్నాడు, వీరికంటే, దాన్ దీస్, వీళ్ళకంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అక్కడ కూడా కొంచెం కూడా ఒక విశ్లేషించుకోలేదు, కొంచెం కూడా దాన్ని లోతు ఎందుకు అర్థం చేసుకోలేదు. ఎందుకు ప్రభు ఇంతగా అడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమించున్నావా? బానే ఉంది, ప్రేమిస్తున్నావు. వీరికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వాట్ ఈస్ హీ వాంట్? వాట్ ఎల్స్ హీ వాంట్? ఆయన ఇంకా ఏం కోరుతున్నాడు నా వైపు నుంచి అని పేతురు ఏమాత్రం ఆలోచన చేసుకోలేదు. ఉన్న పరిస్థితి మనకు తెలుసు. చేపలు దొరకలేదు రాత్రంతా. అయితే వారు అక్కడ ఉన్నప్పుడు ప్రభు వచ్చి ఒక వారికి చేప పడేటట్టుగా చేసి వారు ఆ చేపను బయటికి లాగి ఆ చేపను కాల్చి ఆ చేపను అక్కడ ఆయన ఎదుట వారికి పంచిపెట్టినట్టుగా 13వ వచనంలో మనం చూస్తాం. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? పీటర్, పేతురు, వీళ్ళందరూ ప్రేమిస్తున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. లోకంలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు. నేటికి అనేక సంఘాలు ప్రభువును ప్రేమిస్తున్నాయి. కానీ వీరికంటే ఎక్కువగా యువర్ లవ్ షుడ్ బి కాంపిటేటివ్. నీకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను, వారికంటే ఎక్కువగా నేను చేస్తాను. ఒక కాంపిటేటివ్ మైండ్ ఈ పేతురులో కలగాలనేటటువంటిది ప్రభు యొక్క ఆశగా మనకి మాటలో కనబడుతుంది. వీరికంటే ఎక్కువగా, కంపారిటివ్ గా చూసుకుంటే నువ్వు ప్రేమిస్తున్నావు, వీళ్ళు ప్రేమిస్తున్నారు. నీవు చేసిన అద్భుత కార్యాలు వీళ్ళు కూడా చేశారు. వాళ్ళని ఎంచుకున్నాను, నిన్ను ఎంచుకున్నాను. అయితే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? విసుక్కోవాల్సిన ఆవశ్యకత ఈ ప్రశ్నలో లేదు. విశ్లేషించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రశ్నలో ఉంది. యూ షుడ్ రిఫ్లెక్ట్, యూ షుడ్ రెట్రోస్పెక్ట్. దాన్ని విశ్లేషించుకోవాలి, విసర్జించుకోవాలి, విమర్శించుకోవాలి, దాన్ని చక్కగా దాన్ని అన్వయించుకోవాలి. వాట్ డస్ హీ వాంట్? పేతురు స్థానంలో మనం ఉండి, ఒకవేళ పేతురుకి అక్కడ దుడుకు పేతురు కాబట్టి ఆయన తొందరగా మాట్లాడేస్తాడు. ఒక మాట అనేసరికి వెంటనే మాట్లాడేస్తాడు. అట్లా కాకుండా మనం దేవుని ప్రజలంగా, దేవుని సంఘాలంగా, క్రీస్తు వెలుగులో నడుచుకుంటున్న వారంగా, వాక్యము ధ్యానించి అన్వయించుకొని విశ్లేషించుకొని అన్వయించుకునే సమయం ఉన్న వాళ్ళంగా we need to reflect. ఈ యొక్క భాగాన్ని మనం చాలా చక్కగా విశ్లేషించుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అన్నప్పుడు
ఈనాడు పేతురులు, ఈనాడు సంఘాలు, ఈనాడు నేను, ఈనాడు మీరు, మనందరం కూడా పేతురు వలె దుడుకుగా సమాధానం చెప్పకుండా పేతురు చేయాల్సిన పని మనం చేద్దాం. ఏం చేయాలి? ప్రశ్నలో ఉన్న ఆంతర్యాన్ని మనం చూడాలి. మనం దేవుని యొక్క ఆలోచనలను చదువుతున్నాం. His children should read the mind of God. దేవుని ప్రజలు దేవుని యొక్క ఆలోచనలను చదవాలి, ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క భావాన్ని బట్టి మన యొక్క బ్రతుకులను మార్చుకోగలగాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫార్. అందుకొరకే మనం పిలువబడ్డాం. మొక్కుకొని పోనీకి, కొబ్బరికాయ కొట్టి పోనీకి, లేకుంటే ఒక నైవేద్యం అర్పించి పోనీకే మనకు విలువలేదు. క్యాథలిక్ చర్చెస్ వచ్చి వీటిని చేసేసాయి. దాదాపు 1400 సంవత్సరాలు క్యాథలిక్ సంఘాలు క్రైస్తవ విశ్వాసాన్ని మతంగా మార్చేశారు. 1400 years they wasted the time. ఈ 2025 సంవత్సరంలో ఉండి when we look back, మనం ఒకసారి వెనక్కి చూసుకుంటే 1400 సంవత్సరాలు సంఘము వేస్ట్ చేసింది, లిటరల్గా వేస్ట్ చేసింది. ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే, ఈ క్యాథలిసిజం ఫస్ట్ 315 వచ్చినటువంటి యొక్క క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, కెథోలిస్ అంటే ఒక మతపరమైనటువంటి శాఖగా ఏర్పడి ఇది దేవుని వాక్యాన్ని ప్రజలకు చేరనివ్వలేదు. వాక్యం ప్రజలకు చేరలేదు. ఈరోజు మీరు చదువుతున్న బైబిల్ ఏ భాషలో ఉంది? తెలుగు భాషలో ఉంది. మీకు ఇంకా భాషలు వస్తే దేంట్లో చదువుతారు? ఇంగ్లీష్లో చదువుతారు. ఇంకా మంచి భాషలు వస్తే, పక్కన ఉన్నటువంటి రాష్ట్రపు యొక్క భాషలు వస్తే వాటిలో చదువుతారు. ఇంకా మీకు భాషలు నేర్చుకోవాలంటే గ్రీకులో చదవచ్చు, హెబ్రీ భాషలో చదవచ్చు. యూ హ్యావ్ ద బైబిల్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అన్ని భాషల్లో బైబిల్ ఉంది. తెలుసా? ఈ బైబిల్ మీ చేతికి రావటానికి అనేకులు హతసాక్షులయ్యారు. అనేది చంపలే, క్రీస్తు విరోధులు చంపలే, క్రైస్తవులు అనేటోళ్ళు చంపారు. విలియం టిండేల్ పేరు రాసుకోండి. విలియం టిండేల్ అనే వ్యక్తి వల్గేట్ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేస్తే ఆయనను ఒక పోల్కు కట్టేసి ఆయనను అగ్గి పెట్టి తగులబెట్టేసింది. ఎవరు? నాట్ ది అవుట్ సైడ్ పీపుల్, సంఘపు వెలుపటి వారు కాదు, ద క్యాథలిక్ ప్రీస్. ఈ క్యాథలిక్ ప్రీస్ ఆ విలియం టిండేల్ అనేటటువంటి తర్జుమాదారుని చంపేశారు. అట్లా ఒక్కడు మన కనబడుతున్నాడు. దే ట్రైడ్ మెనీ, చాలా మంది ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయటానికి, ఒక భాషలోనికి ఒక బైబిల్ మన చేతికి రావాలంటే హతులయ్యారమ్మా. డస్ ఇట్ షేక్ యువర్ మైండ్? మీ మనసును ఏమైనా కదిలిస్తుందా? నీ చేతిలో ఉన్న బైబిల్ అంత సాధారణమైనది కాదు, నెతికింద వంటి పెట్టుకొని పండుకునేది కాదు. ఇట్ హ్యాస్ a lot of people and their efforts. చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు మీ చేతికి బైబిల్ తీసుకురావడానికి. చదవటానికి మనకు ఓపిక లేదు, అన్వయించుకోవటానికి అసలే కారణం లేదు. వి జస్ట్ బి నెగ్లిజెంట్ పీపుల్. మళ్ళా యేసయ్యా నీ రాకడ ఎప్పుడయ్యా అని పాట పాడుతుంది. అరే రాకపోవడానికి కారణం మనమేరా బాబు అని బైబిల్ చెప్తుంది. యూ ఆర్ ద పీపుల్. వాక్యం నేర్చుకోరు, వాక్యం చదవరు, వాక్యం చెప్పరు, పునరుద్ధాన ఘటనలు ఎవరికి చెప్పరు, మీరు ధ్యానించరు, అవి మూసేసుకొని ఒక మతంగా మార్చారు. వీఆర్ ఆల్ ఇన్ రిలీజియన్. తెలుసా? సంఘాలన్నీ కూడా ఒక మతంలో ఇరుక్కుపోయినాయి. మతం అయిపోతుంది మొత్తానికి. చర్చికి వచ్చిందా, పాట పాడిందా, వాక్యం చదివిందా, కానికేసిందా, వెళ్ళిపోయిందా, ఫినిష్. ఓకే, నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోవాలి. దిస్ ఈజ్ రిలీజియన్. రిలీజియన్ కోసం ప్రభు విలువ లేదు. ఈ కాల్డ్ us టు ప్రొక్లెయిమ్ ది గాస్పెల్. పిలిచిన వాడు
మనల్ని దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి పిలిచాడు. పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కడికి వచ్చావయ్యా? చేపలు పట్టుకోవడానికి వచ్చావు, పాత వృత్తికి వచ్చావు, పాత మతానికి వచ్చావు, పాత చింతల్లో ఇరుక్కుపోయినావు. యు ఆర్ దేర్ బ్యాక్ ఇన్ టు యువర్ ప్రొఫెషన్, యు ఆర్ దేర్ బ్యాక్ ఇన్ టు యువర్ రిలిజియన్. ఒక మతంలోనికి వచ్చేసినావు, ఒక పాత వ్యాపారంలోనికి వచ్చినావు. పేతురు, నిన్ను ఎందుకు పిలిచాను పేతురు? నిన్ను పిలిచిన కారణం ఏంది? నువ్వు వచ్చి మళ్ళీ చేపలు పట్టుకుంటావా? నీవు రావడమే కాకుండా నువ్వేంటి ఇంతమందిని పట్టుకొచ్చుకుంటావా? ఆల్ టు వెల్కమ్. వీరికంటే అనే పదములో ఉన్న అర్థం ఏందో తెలుసా? ఒక్కరి కూడా మీకు పిలిచిన పిలుపు అర్థం కాలేదా అని ప్రభు అడుగుతున్న విధానం. 12 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను, మీకు పరలోక సంబంధమైన రహస్యములను మీకు చెప్పాను, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మీకు అధికారం ఇచ్చి పంపించాను, అంధకార శక్తులపైన అధికారం కలిగి మీరు అనేకమైన సూచక కార్యాలు జరిగించారు. మళ్ళొచ్చి చేపలు పట్టుకుంటారా? ఓ సంగమా, వెళ్ళి సువార్త ప్రకటించు అని మీకు మత్తయి సువార్త 28లో నేను చెప్తే మళ్ళొచ్చి ఒక మతంలో ఇరుక్కుంటారా? యు మేడ్ ఎ రిలిజియన్. విలియం టిండేల్ ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మన భారతదేశానికి విలియం కేరీ వచ్చాడు. మనకున్న బైబిల్ తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేసి మన చేతుల్లో బైబిల్ పెట్టి ఆయన చనిపోయాడు. హీ లాస్ట్ హిజ్ లైఫ్. ఆయన ప్రాణం పోయింది, ఆయన కుటుంబం అంతా పోయింది. పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది. చివరికి ఆయన కూడా తన ప్రాణాన్ని భారతదేశంలోనే పోగొట్టుకున్నాడు. వై? హీ గేవ్ యూ ద బైబిల్. నీకు పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో పెట్టడానికి ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు? పరిశుద్ధ గ్రంథం అంటే మీరు ఎంత చులకనగా చూస్తున్నారు. సంగమా, ప్రభు రాకడ ఆలస్యానికి కారణం మనమే, నేనే. మనమే చెప్పిన పని చేయటం లేదు. అందుకోసం దేవుని యొక్క కార్యాలు ఆలస్యమవుతున్నాయి. వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? విసుకోవటానికి, ఆ పదాల యొక్క ఆంతర్యాన్ని అర్థాలను చూడడానికి మనం ఇక్కడ లేం. కానీ ద మైండ్ ఆఫ్ జీసస్, ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క ఆర్ద్రతను చూడడానికి ఇక్కడ ఉన్నాం. ఎంత పని చేస్తే పేతురు, నేను తిరిగి లేచి పరలోకానికి తండ్రి యొక్క ఆరోహణమైపోతున్నామంటే మీరంతా కూర్చొని, ప్రభు ఇప్పుడు ఏం చేయాలి? మేము మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అని నువ్వు మాతో కూర్చున్నావా? అడిగినావా? ప్రార్థన చేసినావా? చేయలేదు. ఏం చేసినావు? అందరిని పట్టుకొని చేపలు వెళ్ళడానికి వచ్చేస్తున్నావు. వాట్ ఈస్ దిస్ పీటర్? ఎందుకు పిలిచారు? మీరేం చేయడానికి వస్తున్నారు పేతురు అని ప్రభు అడుగుతున్నటువంటి ఆ మాటలు మనం ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. వెళ్ళి నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను మేపుమని ప్రభు చెప్పటం, మనం 3 సార్లు చెప్పటం పేతురు నేటి సంఘాలు ఇంకా అర్థం చేసుకోలేదు. పేతురుకు వెంటనే అర్థం కాలేదు. అందుకే పేతురు గురించి లాస్ట్ లో ఏం చెప్తున్నాడు చూడు, 18వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపుము, నీ యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడే ఉన్నప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో నేను. ఏం అర్థం కాలే. దేవుని మాటలు దేవుని శిష్యులకి అర్థం కావట్లేదు, ప్రభు మాటలు ప్రభు శిష్యులకి అర్థం కావటం లేదు. ఇదిగో మనుష్య కుమారుడు దుష్ట చేతికి అప్పగించబడి ఆయన పలు హింసలు పొంది మరణమై పాతి పెట్టబడి తిరిగి లేవబోతున్నాడు అంటే విన్నారంతే. కానీ ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు? యూదా మతాధికారులు జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆ దుష్టుడు బ్రతుకున్నప్పుడు ఈ విధంగా చెప్పాడు కాబట్టి చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేస్తాడేమో, కాబట్టి 3 దినాలు మాకు కాపలయ్యండి. ఏ సెక్యూరిటీ ఫర్ 3 days. సెక్యూరిటీని ఎక్కడ తీసుకుపోతారు? సమాధి దగ్గరికి తీసుకుపోతారు. ట్రెజరీని కాపాడాల్సిన సెక్యూరిటీ ఓ సమాధిని కాపాడడానికి అక్కడ ఉంటాం మనం చూస్తాం.
ప్రియ దేవుని ప్రజలారా, నమ్మాల్సిన వారు నమ్మటం లేదు, చెప్పాల్సిన వారు చెప్పటం లేదు. సరే, చెప్పకపోతే ఏమవుతుంది? మనం చెప్పినందుకు అబద్ధం మాట్లాడుతుంది. మనం చెప్పని వార్తను అబద్ధికులు చెప్తున్నారు. నేను మీకు పలుసార్లు చెప్పాను, బైబిల్ మీరు ఎంత చదువుతున్నారు మీకు తెలియదు, కానీ మీకంటే ఎక్కువగా మీ విరోధులు చదువుతున్నారు. దే ఆర్ రీడింగ్, చదువుతున్నారు. వీళ్ళ గ్రంథం ఏంది, వీళ్ళ మాటలు ఏంది, వీళ్ళు యేసుక్రీస్తు దేవుడు అంటాడు, ఎందుకు దేవుడు అంటాడు, అది ఎట్లా దేవుడు కాదు మేము చూడాలి అని అట్లా వాళ్ళు ఒక కక్ష చేత వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. చదవాల్సిన వాళ్ళు చదవటం లేదు, వినాల్సిన వాళ్ళు వినటం లేదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి చదవకూడని వాళ్ళు చదువుతున్నారు, వినకూడని వాళ్ళు వింటున్నారు, తర్వాత చెప్పకూడని అబద్ధాలు వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. యోహాను సువార్త, యోహాను పత్రికలో యోహాను రాస్తాడు, ఎంత చక్కగా రాస్తాడు. యోహాను, మొదటి యోహాను 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇది వరకే అది లోకములో ఉన్నది. ఇది వరకే అంటే ఇది వరకు ఫస్ట్ సెంచరీలోనే దేవునికి విరోధమైన ఆత్మ అప్పుడే బయలుదేరాడు. యేసు క్రీస్తు కాడను ఒప్పుకొని విరోధి ఈనాడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నేను చాలాసార్లు ఇస్లామిక్ డిబేట్స్ లో పాల్గొంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. క్రైస్తవులకు కూడా తెలియనటువంటి వచనాలు ఇస్లాం స్కాలర్స్ రెఫర్ చేస్తారు, నోటికి మాట్లాడతారు, చెప్పరు. బైబిల్ తెరిచి చూడు, ఇక్కడ చూడండి యెషయాలో ఏం చెప్పిండో, ఇక్కడ చూడండి హెచ్కెల్ ఏం చెప్పిండో, ఇక్కడ చూడండి ఈ పత్రికల్లో పౌలు ఏం చెప్పాడని వాళ్ళు చదవరు. వాళ్ళు కంఠతగా కొన్ని వచనాలు నేర్చుకుని ఉన్నారు. దీనికి దాడి చేయడానికి, దేనిపైన దాడి చేయడానికి? క్రైస్తవ విశ్వాసం మీద దాడి చేయటానికి. మామూలు వ్యక్తులు గారు, దే ఆర్ స్కాలర్స్, దే లవ్ డిబేట్. వాళ్ళు విశ్లేషించడానికి, ఒక డిబేట్ చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, బైబిల్లో ఉన్న సంగతులు వాళ్ళు తెలుసుకుంటున్నారు. గత వారం చెప్పాను కదా, ఒక ఆయన వచ్చి 3000 బైబిల్ వచ్చిందంట. ఎవరు? క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతరుడు. దేనికోసం పంచాడు? బైబిల్లో ఉన్న తప్పులు వెతకటానికి, బైబిల్ని ప్రశ్నించటానికి, బైబిల్ సంబంధమైనటువంటి మనల్ని, సంఘాలను ఆ మాటలతో మనల్ని ప్రశ్నించి మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి బైబిల్ చదివిస్తున్నారు. మీరు వచ్చిందమ్మా 30 గైడీలన్నా వచ్చింది ఎవరికైనా? కానీ ఈ వ్యక్తి పోయి 3000 మందికి బైబిల్ పంచిందంట. 3000 మంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి? 300 లేని సంఘాలకు శత్రువులుగా సిద్ధపరచబడ్డారు. లోకం అలా ప్రిపేర్ చేస్తుంది. ఒకడే కొట్టడానికి సిద్ధమవుతున్నాడు, ఒకడే విశ్వాసాంతో కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. మనం దేనికి సిద్ధపడుతున్నామో తెలుస్తలేము. ఎట్లా కొట్లాడము? వాడు కత్తి తీసిందాన్ని పిస్తలు అయితే తీయలేం కదా. వాడు నీ వాక్యాన్ని నీకు చెప్పి నీ విశ్వాసం చెడగొడుతుంటే, నీ వాక్యము ఎంత శ్రేష్టమైందో, నీ విశ్వాసం ఎంత స్థిరమైందో కనపరుచుకోవటానికి సంఘానికి సిద్ధపాటు లేదు. అబద్ధ బోధకులు ఒకవైపు సంఘాన్ని పాడు చేస్తున్నారు, శత్రువులు ఒకవైపు సంఘాన్ని పాడు చేస్తున్నారు, క్రీస్తు విరోధులు సంఘాన్ని పాడు చేస్తున్నారు. సంఘమా సిద్ధమా, సిద్ధపడుమా ఓ సంఘమా అంటే చాలా మంది అనుకుంటారు, పౌడర్ వేసుకొని సూట్ కేసు పట్టుకొని బయట నిలబడితే క్రీస్తు వస్తే అట్లా ఎగిరిపోతా అనుకుంటారు. దానికోసం సిద్ధపాటు కాదు. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్,
అనేకమైన విషయాలు జరగాల్సి ఉన్నాయి. అంత్యకాలంలో దుర్బోధనలు ఎదుర్కోవాలి, అంత్యకాలంలో శోధనలు ఎదుర్కోవాలి, అంత్య దినాల్లో శ్రమలను ఎదుర్కోవాలి. హింసలలో క్రీస్తును విశ్వసించిన వారు స్థిరంగా నిలవాలి. విడిచిపెడుతున్నారు, దే ఆర్ గోయింగ్, దే ఆర్ లీవింగ్. ఇక దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనం ఉదయకాలం నేర్చుకుంటున్నాం. సీమోను పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఉదయకాలం దేవుని వాక్యంలో మాట మనం చూసుకొని మనము ముగించుకుందాం. దయచేసి యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్పిన మాట, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. సంఘమా, దేవుని ప్రజలారా, కాపరులారా, విశ్వాసులారా, మీకు ఇష్టమైన పనులన్నీ చేశారు. యూ వేస్టెడ్ 25 years, 2025 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. ఎవరిని బట్టి అనకండి. క్యాథలిక్ సంఘాన్ని బట్టి 14 సంవత్సరాలు, నేడున్న సంఘాలను బట్టి ఈ సంవత్సరాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. గో అవుట్ అండ్ ప్రీచ్ అంటే నో, వీ స్టే ఇన్సైడ్ అండ్ లీవ్ అంటారు. గో అవుట్ అండ్ ప్రీచ్, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించండి. పునరుద్ధాన సందేశము తెలియని వారికి తెలియచేయండి. మీరు త్వరగా వెళ్ళి శిష్యులతో ఈ విషయం తెలియజేయండి అంటే అక్కడున్న శిష్యులు చెప్పలేదు, ఇక్కడున్న క్రైస్తవులు చెప్పటం లేదు. అండ్ వై జీసస్ ఈజ్ లేట్? ఎందుకు యేసు ఆలస్యమవుతున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో ద్వారము వైపునే నిలుచున్నాను, ద్వారము తట్టుచున్నాను అని చెప్పినటువంటి ప్రభువు ఎక్కడున్నాడు? వాక్యాన్ని అపహాస్యం చేస్తున్నది మనమే. ఒకసారి పరీక్షించుకుందామా? ప్రభు ఒకవేళ మనం ప్రశ్న అడిగితే, సరే పేతురుని అడిగాడు, పేతురు తనకున్న సమాధానం అప్పుడు చెప్పాడు. కానీ ఈనాడు దేవుని ప్రజలు అనేక సంవత్సరాలుగా మందిరాల్లో ఉంటూ, అనేక సంవత్సరాలుగా వాక్యం చదువుతూ, అనేక సంవత్సరాల్లో ప్రభు ఇచ్చిన సువార్తలు, పత్రికలు, పాత నిబంధన, కొత్త నిబంధన, తమ భాషల్లో, తమ యాసల్లో బైబిల్ని చదివి హౌ దే ఆర్ రెస్పాండింగ్? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఇఫ్ యువర్ లవ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ యువర్ నేబర్, యువర్ లవ్ హ్యాస్ నో వాల్యూ. ప్రభువు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? నీవు ప్రభువుని ప్రేమించటము ఇతరుల ప్రేమ కంటే, అందరి ప్రేమ ఏంది? మొక్కుకొని పోయే ప్రేమ. కానీ మన ప్రేమ ఇతరుల ప్రేమ కంటే అధికము కాని ఎడల. ప్రభు చాలాసార్లు చెప్పాడు. ఈ పరిసయ్యులు, సుంకరులు ఏం చేస్తున్నారు? తమకు కలిగిన దాంట్లో పుదీనాలో, కొత్తిమీరలో వాళ్ళన్నీ కూడా భాగాలు ఇస్తున్నారు. వీరి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యమందు ప్రవేశింపలేరు అన్నాడు. యు సీ, కంపారేటివ్ లవ్. మీ నీతి అధికంగా ఉండాలి, మీ ప్రేమ అధికంగా ఉండాలి, మీరు చేసే సేవ, చెప్పండి ఎట్లా ఉండాలి? అధికంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా కూర్చొని లెక్క రాసుకోవాలి. పెవ్వా, ఇన్నేళ్ళు వెయిట్ చేసినాం, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి. త్వరగా కూర్చొని నాకు తెలిసిన ప్రతి ఒక్కరితో పునరుద్ధాన సందేశాన్ని నేను షేర్ చేసుకుంటాను. ఓపెన్ డైలాగ్, ఏం పర్లేదు, వాళ్ళు ఏమన్నారు కదా. నీవు క్రీస్తు గురించి ప్రకటించే దాంట్లో అనేకమైన మెలకువలతో క్రీస్తుని ప్రకటించవచ్చు. నువ్వు చెప్పే మాటల్లో ప్రభువు లేచాడని మేము నమ్ముతున్నాం, మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తారు. దే సే వాట్ దేర్ హార్ట్ బిలీవ్స్. వాళ్ళు ఏం నమ్మారో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఒక 2 మాటలు చెప్పగలిగితే ద గాస్పెల్ కమ్స్ అవుట్. సువార్త అక్కడ ప్రకటించబడుతుంది. సంఘాల ప్రకటించాలి. సంఘమా, క్రీస్తు రాకడకు మనమే కారణం. ప్రార్థన చేసుకుందామా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధ దినాన దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడిన ప్రతి పరిశుద్ధమైన ఆలోచన, తలంపును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. సంఘము నిర్లక్ష్యం చేస్తుంది.
నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. 2025 సంవత్సరాలైనాయి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను నా ప్రభు ఇంకా రాలేదు. రాకపోవటానికి కారణం ఏంది? సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలని ప్రభు చెప్పాడు. అప్పుడు అంతము వచ్చును అని ప్రభువే చెప్పాడు. ఈ షోడ్ వేర్ ద ఎండ్ కమ్స్. అంతం ఎప్పుడు వస్తుందా అని చెప్పాడు. అంతం రావటం లేదు, ప్రభు రావటం లేదు. ప్రభు రాకడికి కారణం, ఆలస్యం కావడానికి కారణం మనమే. అంత్య దినాల్లో మన విశ్వాసమును భయంతో పట్టుకొని బ్రతకడానికి కారణం మనమే. వై వి లివ్ ఇన్ దిస్ ఫియర్? ఎందుకు భయపడుతున్నాం? క్రైస్తవులుగా ఎందుకు భయపడుతున్నాం? క్రైస్తవులుగా లోకానికి భయపడటమా? అపవాదికి భయపడటమా? అపవాది రాజ్యానికి భయపడటమా? భయానికి కారణం మనం చేయాల్సిన పని చేయాల్సిన సమయంలో చేయాల్సిన విధంగా చేయలేదు. షల్ వి కన్ఫెస్ ఇట్? మనం ఒప్పుకుందామా? దయచేసి ఒప్పుకుందాం. లార్డ్, వి ఫెయిల్. ఎన్ని సంవత్సరాలు నేను ఫెయిల్ అయ్యాను ప్రభువా. చాలా మంది ఫెయిల్ అవుతారు కదా, సబ్జెక్ట్స్ సరిగా కంప్లీట్ చేయలేక చాలాసార్లు ఫెయిల్ అవుతుంటారు. అండ్ వి ఫెయిల్డ్. సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఎల్లయ్య గొంగడి ఏడవిసిన దాన్నే ఉందన్నట్టుగా మన యొక్క విశ్వాసపు బ్రతుకులు అట్లే ఉన్నాయి, సంఘ జీవనాలు అట్లనే ఉన్నాయి. సువార్త వెలువడలేదు. సువార్త వెలువడనందున దుర్వార్త బహుగా వ్యాపించింది. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తే కొట్టే దినాలు మన చుట్టూ అలముకున్నాయి. ఒకనాడు సువార్త ప్రకటిస్తే వినగలిగిన ప్రజలు ఉండేవాళ్ళు, అంగీకరించే ప్రజలు ఉండేవాళ్ళు, జ్ఞానంతో ఆలోచించే ప్రజలు ఉండేవారు. ఇప్పుడు వారికి అది అవసరం లేదు. దుర్వార్త ఎంతగానో వ్యాపించింది. క్రైస్తవ విశ్వాసం పైన దాడులకు తెగబడటానికి కారణం సంఘమే, నేనే, నీవే. ప్రార్థన చేసుకుందామా? దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు సంఘం అంటే ప్రపంచ సార్వత్రిక సంఘం అంతటి గురించి మనము ఒప్పుకోవాల్సిన పనేం లేదు. మనము వ్యక్తిగతంగా చేయాల్సిన పని చేశామా? సువార్త చెప్పమన్నాడు, చెప్పామా? పునరుద్ధాన సందేశము మీరు ప్రకటించండి అన్నాడు, ప్రకటించామా? నో, వి క్లోజ్ ది డోర్స్. వీఆర్ అనదర్ క్యాథలిక్స్. మరొక క్యాథలిక్స్ మనం తయారయ్యాం. ఇది మాది, మేము మా దగ్గరే పెట్టుకుంటాం, చర్చిలో పాట పాడతాం, చర్చితోనే విడిచిపెడతాం. We just leave it over there and we come out. దేవుని ప్రజలారా, ఒక మంచి విశ్వాసము ఒక మతంగా మారటానికి మనమే కారణం. ఒకసారి ఒప్పుకుందామా? లెట్స్ కన్ఫెస్. ఏం చేస్తామనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోకండి. మనము ఏం చేయాలో చేయలేదు అదొక్కటి ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని సరిగా నిలబెట్టి నడిపిస్తాడు. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. నీ వాక్యము రెండంచులు వాడగలిగిన ఖడ్గం ప్రభువా, నీకు వందనాలు. అది హృదయములను అంతరింద్రియములు మూలుగలను సైతం విభజించగలిగిన శక్తివంతమైన నీ వాక్యం మీదకు మేము వచ్చినప్పుడు, ఆ అద్దములో మా ముఖం చూసుకున్నప్పుడు, అయ్యా మా అవినీతి క్రియలు, మా అక్రమమైన బ్రతుకులు, నీకు ఇష్టం లేనటువంటి ఈ యొక్క అవిశ్వాస బ్రతుకులు మాలో కనబడుతున్నాయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి. దేని కొరకు మమ్మల్ని పిలిచావు ఆ పని మేము చేయట్లేదు ప్రభువా. చేయకూడని వారు నీ వాక్యం తీసుకుని వాక్యాన్ని ప్రభువా అబద్ధంగా మలిచి వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాక్యాన్ని సత్యంగా ప్రకటించవలసిన మేం ప్రభువా ఇంతవరకు నిర్లిప్తతతో ఉన్నాం. అయ్యా మమ్మల్ని క్షమించండి. ఇందుకే కదా ప్రభువా నువ్వు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నావు. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందగరు. అప్పుడు మీరు వెళ్ళి యూదయలోను సమరయలోను దూర తీర ప్రాంతాలంతట్లో కూడా సువార్తను ప్రకటిస్తానని సెలవిచ్చారు. ప్రభువా నీకు వందనాలు. అయ్యా ఆత్మాభిషేకం మాకు లేదు, ఆత్మను మేము అడగలేదు.
ఆత్మను మేము పొందుకోలేదు ప్రభువా. ఆత్మ కలిగిన వారమైతున్నా ఆత్మను గురించిన సంగతులను మేము ప్రకటిస్తాం. ఆత్మను గురించిన మాటలు మేము మాట్లాడతాం. అవి మేము మాట్లాడటం లేదు. మా జీవితాలన్నీ కూడా లోకంతో ముడివడి ఉన్నాయి. కొంత సమయం దొరికితే ప్రభువా లోకంతో పెనవేసుకొని పోతాం, లోకాశల్లో మునిగిపోతాం, లోక బ్రతుకులో కొట్టుకొని పోతాం. లోకం చేసిందే మేము చేస్తున్నాం, వీరికంటే ఎక్కువగా అని మంచి విశ్వాసం చూపించి ప్రభువా నువ్వు పేతురుని అడుగుతున్నావు. సంఘాలలో మంచి విశ్వాసులు ఉన్నారు, సేవలో మంచి కాపరులు ఉన్నారు, వారికంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించాలని అడుగుతున్నావు. మేము ప్రేమించలేకపోతున్నాం ప్రభువా, మేము ప్రేమించలేకపోతున్నాం. ఒకవేళ ప్రేమించినా నీవు కోరిన విధంగా ప్రేమ లేదు ప్రభువా. మా తరహాలో ఉన్న ప్రేమ మేము చూస్తున్నాం. అయ్యా మమ్మల్ని క్షమించండి, నీ వాక్యమును బట్టి మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. హియర్ వి కమ్ లార్డ్. ప్రభువా మీ మీదకు వస్తున్నాం, బాగు చేయబడాలని, కట్టబడాలని, సరిచేయబడాలని, ప్రభువా విరేయబడాలని, నలిపివేయబడ్డాలని ప్రభువా, మరి తిరిగి కట్టబడాలని ఎదుకు వస్తున్నాం. తిరిగి రమ్మని నువ్వు పిలిచావు ప్రభువా, కమ్ బ్యాక్ అని పిలిచావు. పేతురు కమ్ బ్యాక్. వలలు వేసి చేపలు పట్టడం కాదు, వాక్యం విత్తి మనుషులను పట్టడానికి నువ్వు పిలిచిన పిలుపు మేము గ్రహించి మమ్మల్ని మేము నీ పరిచర్యకు సమర్పించుకొని ముందుకు సాగి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.